యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో మోకాల నొప్పులు సమస్య చాలా మందిని వేధిస్తూ ఉన్న సమస్య. సో మోకాల నొప్పులు తగ్గాలంటే అసలు ఏం చేయాలి, దీనికి అసలు రూట్ కాజ్ ఏముంటుంది, సొల్యూషన్ అనేది ఏముంటుంది, ఆయుర్వేదం దీని గురించి ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, తెలుసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఈ చిన్న వయసులో ఎందుకు మోకాల నొప్పులు వస్తున్నాయి, 20 ఏళ్ళు 25 ఏళ్ల వయసులో ఎందుకు వస్తున్నాయి, ఆయుర్వేద పరంగా దీన్ని ఎలా మీరు డిఫైన్ చేస్తారు, ఎట్లా దీనికి హోమ్ రెమెడీస్ అంటే ఏముంటాయి, పూర్తి స్థాయిలో తగ్గించుకోవాలంటే ఏంటి వైద్యం ఏముంది? చాలా మంచి ప్రశ్న మేడం. ఈ కాలంలో చిన్న వయసులోనే మీరు అన్నట్టు 25 సంవత్సరాల నుంచి చాలా మందికి మోకాళ్ళ నొప్పులు మొదలవుతున్నాయమ్మా మేడం. దీనికి 2 రకాల కారణాలు చెప్పుకోవచ్చు. మనకు తెలిసి చేసే తప్పులు కొన్ని, తెలియక చేసే తప్పులు కొన్ని. ఆ తప్పుల్లో కొన్ని చెప్తాను చూడండి. ఈ రోజుల్లో సూర్యభగవానుడి పుణ్యం అని చెప్పేసి అంటే అట్లా కూడా చెప్పడానికి లేదు మేడం. యాక్చువల్గా ఏమంటే సూర్యభగవానుడు ప్రత్యక్ష భగవానుడు మనం ఉన్నప్పటికీ ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. సో ఆయన మనకు ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నప్పటికీ ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం మేడం. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఆ యొక్క ఎండ యొక్క సూర్యకిరణాల తాకిడి అనేది లేకుండా పోయింది మేడం. ఏసీ రూమ్స్, చిన్నపిల్లలకి స్టడీస్కి ఏసీ రూమ్స్, ప్రయాణంలో వెహికల్స్కి ఏసీ రూమ్స్, మనం చేసే పనుల్లో ఏసీ రూమ్స్, ఇళ్లలో ఏసీ రూమ్స్. సో దాదాపు సంవత్సరం అంతా కూడా ఇదే పరిస్థితి ఉండడం చేత మనకు ఆ డి విటమిన్ రావట్లేదు మేడం. ఎప్పుడైతే మనకు మన దేహంలో డి విటమిన్ ఉత్పత్తి కాదో అప్పుడు ఈ సమస్యలు ఎక్కువ మందిలో అంటే చిన్న వయసులో కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. రెండోది ఏంటంటే ఈ డి విటమిన్ ఉత్పత్తి సరిగ్గా కాకపోవడం వల్ల ఎందుకు జరుగుతుందంటే మేడం, మనం పోషకాహారాలు పూర్వకాలంతో పోల్చుకుంటే ఈ రోజుల్లో పోషకాహారాలుగా భావించబడేటటువంటి అనేక రకాలైనటువంటి ఆహారాలు ఎక్కువ తీసుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే చాలా మంది జంక్ ఫుడ్ అదంతా. పోషకాహారాలు పెద్దవాళ్ళు బాగా తీసుకునేవాళ్ళు, పోషకాహారాలుగా భావించబడేటువంటి జంక్ ఫుడ్ మనం ఎక్కువ తీసుకుంటాం, భావిస్తున్నాం మేడం. ఎగ్జాక్ట్లీ చెప్పారు. సో ఇందులో కాల్షియం కొంత ఆహారంలో అయితే ఉంటుంది మేడం. ఉన్నటువంటి ఆ కాల్షియం కూడా ప్రేవులు జీర్ణం చేసుకొని కాల్షియం మన దేహానికి అందాలంటే డి విటమిన్ అవసరం. డి విటమిన్ లేకపోయా తీసుకునేటువంటి ఆహారంలో కూడా ఈ కాల్షియం సరిగ్గా ఉన్నటువంటి ఆహారం తీసుకోలేకపోతున్నాం. దీనికి తోడంటే మనకు తెలిసి తెలియక కాల్షియం టాబ్లెట్స్ మింగడం మొదలుపెట్టాం. ఇవన్నీ వేస్టేజ్ కింద వెళ్ళిపోతాయి తప్ప మన దేహానికి ఉపయోగపడదు. ఇది జనరల్గా మనకు తెలిసి చేసేటువంటి తప్పు. తెలియక చేసేటువంటి తప్పు ఏంటంటే విపరీతమైన ఆహారం తీసుకోవడము, సరిగా వేళకి రెస్ట్ తీసుకోకపోవడము, అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటుండడము, తర్వాత ఈ మానసిక ఒత్తిడి, ఇలాంటి అనేక రకాలైన కారణాలు, కొన్ని వ్యాధులకి కారణభూతంగా ఉండేటువంటి అంశాలు. అంటే కొన్ని వ్యాధులకు కొన్ని రకాల మందులు తప్పని పరిస్థితుల్లో వాడుకోవాల్సి వస్తుంది మనం. వీటి వల్ల వెయిట్ పెరగడము, వెయిట్ వల్ల మోకాళ్ళ నొప్పులు రావడము, ఇలాంటి సమస్యలు కలుగుతుంటాయి. ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మేడం. సో అనేక రకాలైన కారణాల వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు ఇది సమస్య వస్తుంటుంది మేడం. ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి చిన్న వయసు నుంచే మనం ఈ హోమ్ రెమెడీస్ ఫాలో అయినట్లయితే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, దీర్ఘకాలికంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ను బాగా మెయింటైన్ చేయొచ్చు మేడం. సో ఎలాంటి మెడిసిన్స్ అంటే మేడం, ఒక హోమ్ రెమెడీ ఎంతోమంది వాడి చాలా చక్కటి ఫలితాలు పొందినటువంటి, అందరూ వాడుకోదగ్గ, అందరికీ తెలిసినటువంటిది, సులభంగా తయారు చేసుకోదగ్గ, సులభంగా వాడుకోదగ్గ, ఈజీగా దాని యొక్క బెనిఫిట్ పొందదగ్గ ఒక ఫార్ములా చెప్తాను మేడం. దీనికి వాము చూర్ణం ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. వాము చూర్ణం, అజ్వైన్, శొంఠి చూర్ణం ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. కరకాయ పెచ్చల యొక్క చూర్ణము ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. సైంధవ లవణము ఒక 10 to 25 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు మేడం ఒక 100 ml వాటర్, గోరువెచ్చని నీళ్ళు అయితే మంచిది, ఒక ½ టీ స్పూన్ అంటే రౌండ్ అబౌట్ 2.5 grams to 3 grams అందులో వేసేసుకొని తీసుకోవడం వల్ల, అందులో కలిపేసేసి ఆ పానీయాన్ని సేవించాలి మేడం. ఇట్లా రెగ్యులర్గా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గిపోతుంది. భవిష్యత్తులో ఈ సమస్య వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా ఉంటాయి. ఈ యొక్క ఔషధము కేవలం మోకాళ్ళ నొప్పులే సమస్యకే కాకుండా పరోక్షంగా కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి మేడం. అంటే వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా ఇది పరోక్షంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బెస్ట్
యాక్సిడెంట్గా ఉపయోగపడుతుంది మేడం. అంటే యాంటీ ఆక్సిడెంట్ అంటే శరీరం జబ్బుల బారి నుంచి కాపాడేందుకు ఉపయోగపడేటువంటి అంశాలు ఏవైతే పదార్థాలు ఉన్నాయో దాన్ని యాంటీ ఆక్సిడెంట్గా ఉంటారు అనమాట. అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థని జాగృతపరిచి చైతన్యవంతం చేసేసి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉండేందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఆయుర్వేదం ఔషధాలు ఉంటే ప్రత్యేకత ఏంటంటే మనం ఒక్క పర్పస్ కోసం వాడితే మల్టిపుల్ బెనిఫిట్స్, మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి మేడం. కాబట్టి ఇది దీర్ఘకాలిక పాటుకు వాడుకోవచ్చు, చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా వరకు ఈ మందులు వాడుకోవడం వల్ల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వాడకం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఓకే, అయితే డాక్టర్ గారు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అంటే పై పూతగా ఏమైనా వాడుకోవచ్చు అండి? చాలా మంచి ప్రశ్న మేడం. సర్వసాధారణంగా కొద్ది గొప్ప నొప్పులు కేవలం పైపూత మందుగా వాడుకుంటే, పైపూతగా ఔషధం వాడుకుంటే సరిపోతుంది మేడం. కడుపులో కూడా వాడుకోవాల్సిన అవసరం ఉండదు. పైపూతగా మందుగా వాడుకోవాలంటే చిన్న ఫార్ములా చెప్తాను చూడండి మేడం. దీనికి జస్ట్ ఒక కర్పూరము, ఆవాల నూనె, ఈ రెండుతో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 grams కర్పూరం తీసుకున్నాం అనుకోండి, రౌండ్ అబౌట్ 1/2 kg వరకు ఆవాల నూనె, అంటే 1/2 kg అంటే 500 ml ఆవాల నూనె ఒక పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద వేడి చేయాలి మేడం. ఆవాల నూనె పొగలు రావడం ఎప్పుడైతే మొదలవుతుందో, అంటే అది తెల్లేటప్పుడు మరిగేటప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం స్మోక్. ఆ పొగ రావడం మొదలైన తర్వాత దాన్ని కిందికి దించేసేయాలి. ఆ పొగ రావడం తగ్గిపోయిన తర్వాత అందులో కర్పూరం ఉంది కదా మేడం 50 grams, అది జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుంది. ఆ కర్పూరం అందులో కలిపేసి మూత పెట్టేసేయాలి. కొద్దిసేపటికి కర్పూరం అంతా కరిగిపోతుంది మేడం. చల్లబడిన తర్వాత దాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఆ యొక్క ఆయిల్ని మోకాళ్ళ భాగంలో సున్నితంగా మర్దం చేసుకుంటుండడం వల్ల చాలా అద్భుతంగా రిజల్ట్స్ వస్తుంది మేడం. కొద్దో గొప్ప ఉండి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు కేవలం ఈ మందే సరిపోతుంది మేడం, పైపూత మందే సరిపోతుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు మీరు అన్నట్లుగా నేచర్తో జీవించడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అది మర్చిపోయామో అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. సో ఎండలో వెళ్ళడం లేదు, వాక్ చేయడం లేదు, శారీరక శ్రమ లేదు, ఉబకాయం అనేది వేధిస్తూ ఉంది, ఆ బరువు పడడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, డెఫిషియన్సీస్ ఉన్నాయి, మంచి ఆహారం లేదు, జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉన్నాము. సో దానివల్ల ఎటువంటి పోషకాలు అందవు, ఇంకా అది మనకు కలిగించే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలానే ఉంటాయి. సో ఇవన్నీ కారణమవుతున్నాయి. నేచర్తో అందరూ కూడా జీవించాలని కోరుకున్నాము. ప్రకృతితో జీవించడం, ప్రకృతిలో లభించే ఆహారాలు తీసుకుంటే కనుక అస్సలు ఇమ్యూనిటీ పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు రానే రావు. ఇక వచ్చాయి మీరు అన్నట్లుగా హోమ్ రెమెడీస్ ఉన్నాయి, న్యాచురల్ వేస్ ఉన్నాయి తగ్గించుకోవడానికి, రాకుండా తగ్గించుకోవడానికి ఆయుర్వేద పరంగా చాలా చక్కటి ఔషధాలే ఉన్నాయి. సో వాడుకోవాలని కోరుకుందామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్తే. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులను తగ్గించే అద్భుత తైలం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. మోకాళ్ళ నొప్పుల సమస్య ఈ మధ్యకాలంలో చిన్న వయసు నుంచే మొదలవుతుంది. దీనికోసము తెలిసి తెలియక, అవగాహన లేక, విచక్షణ రహితంగా, విచ్చలవిడిగా పప్రమెంట్లు మింగినట్లు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా చాలామంది వాడుతూ తాత్కాలికంగా వాటి వల్ల ఉపశమనం పొందుతున్నప్పటికీ వివిధ రకాలైనటువంటి అనారోగ్యాలు వాళ్ళ చెంతకు దరిచేటటువంటి దుస్థితి మనకి ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఇలాంటి నొప్పి సమస్యలకు వాడుకోవాలి. కానీ మీకే మీరు ఏమాత్రం ఇలాంటి ఔషధాలు వాడుకోవడం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదు. వైద్యులు కూడా అవసరాన్ని బట్టే వాళ్ళ పెయిన్ కిల్లర్స్ కొన్నాళ్ల పాటు వాడుకోమని చెప్పేసి ఆచితూచి వాళ్ళు చక్కటి సలహాలు ఇస్తారు. కానీ మరి చాలామంది వాటి వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడి ఇతర అనేక రకాలైన ఇబ్బందులకు గురవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యకు సంబంధించి నేను గత కొన్ని వీడియోల్లో కూడా కడుపులోకి ఎలాంటి ఔషధాలు వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు, అదేవిధంగా పైపూత మందుగా ఎలాంటి ఔషధాలు తయారు చేసుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు మొదలగు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో చాలా చక్కటి అద్భుతమైనటువంటి సులువుగా తయారు చేసుకోదగ్గ, ఎంతోమంది వాడి చాలా చక్కటి ఫలితాలను ఇచ్చేటువంటి ఒక ఆయిల్ తయారీ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మొదలగు వివరాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క ఆయిల్ని ఎలా తయారు చేయాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 4 బాగా నిదానంగా రాసుకోండి. నువ్వుల నూనె 250 ml తీసుకోండి, అంటే 250 ml. నువ్వుల నూనె తెలుసు కదా, నువ్వుల నూనె తిల్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. నువ్వుల నూనె 250 ml. అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు
అంటే వెల్లుల్లిపాయలను తీసుకొని కట్ చేసేసి ఆ పై పొట్టు తీసేసి వెల్లుల్లి రెబ్బలు ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే మిరియాల పొడి ఒక 20 గ్రాములు తీసుకోండి. కర్పూరం ఒక 20 గ్రాములు తీసుకోండి. కర్పూరం అనేసరికి చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది, ఎలాంటి కర్పూరం డాక్టర్ గారు అని చెప్పేసి. మన ఇంట్లో ఉన్నటువంటి ఏ కర్పూరమైనా పర్లేదు, అంటే హారతి కర్పూరం కానీ అదేవిధంగా ఉంట కర్పూరం కానీ ఇలాంటి ఏ కర్పూరమైనా వాడుకోవచ్చు అనమాట. పచ్చకర్పూరం అయితే అవసరం ఉండదు, పచ్చకర్పూరం ఖరీదు ఎక్కువ. మరి మిగతా కర్పూరాలు ఏవైనా వాడుకోవచ్చు అనమాట, పైపూత ముందు కాబట్టి. సో కర్పూరం ఒక 20 గ్రాములు తీసుకోండి. ఈ 4 పదార్థాలు మన వద్ద ఉంటే ఔషధం తయారు చేయడం చాలా సులువు. ఎలాగంటే ఒక పాత్రలో నువ్వుల నూనె తీసుకోండి. పాత్రలో నువ్వుల నూనె తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి అందులో ఈ యొక్క 50 గ్రాములు వెల్లుల్లి రెబ్బలను కాస్త నలగొట్టేసేసి వేసేయండి. వెల్లుల్లి రెబ్బలు నలగొట్టేసేసి ఆ యొక్క నూనెలో వేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద, బాగా జాగ్రత్తగా వినండి, సన్న మంట మీద, ఔషధం త్వరగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో ఫాస్ట్గా మంట పెట్టకూడదు అనమాట. సన్న మంట మీద కాచాలి. కొద్దిసేపు కాయడం వల్ల ఆ వెల్లుల్లి కలర్ అంతా మారేసేసి గోధుమ రంగుకు మారిపోతుంది అనమాట. ఎప్పుడైతే గోధుమ రంగుకు వెల్లుల్లి మారిపోతుందో అప్పుడు వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా నూనెలోకి వచ్చాయని చెప్పేసి తైలం కూడా తయారైనట్లు మనకు ఒక సూక్ష్మప్రాయంగా మనకు ఇండైరెక్ట్గా గుర్తుంటుంది అనమాట. అంతేకాకుండా నురుగు రావడం కూడా మొదలవుతుందన్నమాట. అంటే ఆ పదార్థం తయారయ్యేటప్పుడు ఎప్పుడైతే నురుగు రావడం మొదలైందో అప్పుడు ఆ పదార్థంలో ఉన్నటువంటి, అంటే వెల్లుల్లిలో ఉన్నటువంటి ఆ యొక్క రసాయన పదార్థాలను కూడా, ఔషధ గుణాలను కూడా నువ్వు నూనెలో వచ్చినట్లు మనం గుర్తెరిగి వెల్లుల్లి గోధుమ రంగులోకి మారిపోయిన తర్వాత దాన్ని దించేసేసి ఆ గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి అందులో 20 గ్రాముల మిరియాల పొడి కలిపేసేయాలి. అట్లే 20 గ్రాములు కర్పూరాన్ని అలాగా చేత్తో నలిపేస్తే నలిగిపోతుంది అనమాట. ఆ కర్పూరం పౌడర్ను కూడా అందులో కలిపేసేసి మూత పెట్టేసేయాలి. ఇంతే. చల్లారిన తర్వాత ఆ యొక్క తైలాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, అదేవిధంగా సమస్య మరీ తీవ్రంగా ఉంటే రాత్రిపూట కూడా మరొకసారి వాడుకోవచ్చు. అలా లేకపోతే రోజు ఒక్కసారి ఈ యొక్క తైలాన్ని తగినంత తీసుకొని మోకాళ్ళ భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దన చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు అవసరాన్ని బట్టి, సమస్యను బట్టి, పరిస్థితి తీవ్రతను బట్టి, వ్యాధి యొక్క ఉధృతిని బట్టి రోజు ఒక్కసారి కానీ లేదా 2 సార్లు కానీ ఈ యొక్క తైలాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా, సమర్థవంతంగా, శీఘ్రంగా వెంటనే మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి నొప్పి, సలుపు, పోటు, బాధ ఇలాంటివన్నీ తగ్గిపోయి స్వస్థత చేకూరేదానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా మార్కెట్లో దొరికేటువంటి మోకాళ్ళ నొప్పుల తైలాలు కూడా చాలా వరకు ఖరీదైనటువంటి తైలాలు కాబట్టి మరి ఈ పద్ధతిలో మనం తయారు చేసుకున్నట్లయితే మరి అత్యంత చౌక ధరకే మెండైనటువంటి తైలాన్ని తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క తైలం తయారు చేసుకోవడం ఈజీ. వస్తువులన్నీ మనకు తెలిసినటువంటివే, అన్నీ దొరికేటివే. తయారు చేయడం చాలా సులువు. తయారు చేసేటువంటి ప్రక్రియ సులువుగా ఉంటుంది, వాడుకోవడం కూడా సులువు. కాబట్టి మరి ఇలాంటి తైలాలు ప్రతి ఇంట్లో ఉండాలన్నమాట. ఈ యొక్క తైలం కేవలం మోకాళ్ళ నొప్పులకే కాకుండా ఇతర నొప్పులకు కూడా, అంటే తలనొప్పి వచ్చినప్పటికీ పైపూత మందుగా వాడుకోవచ్చు. భుజం నొప్పి, మెడ నొప్పి, అదేవిధంగా వీపు నొప్పి, అదేవిధంగా తుంటి నొప్పి, ఇట్లా అనేక రకాలైనటువంటి వెన్నెముక నొప్పి, ఇలా అనేక రకాలైనటువంటి నొప్పులకు కూడా ఈ యొక్క తైలాన్ని వాడుకోవచ్చు అనమాట. మరి ఏ పద్ధతిలో, మరి ఏ నొప్పి ఉన్నప్పటికీ పైపూత మందుగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ యొక్క నువ్వుల్లో సెసమిన్ అనేటువంటి రసాయన పదార్థము, అదేవిధంగా వెల్లుల్లిలో అల్లిసిన్ను, అదేవిధంగా సల్ఫరు, నైట్రైట్సు ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు, మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థము, కర్పూరంలో ఉన్నటువంటి క్యాంఫోరాల్ అనేటువంటి రసాయన పదార్థం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. మరి ఈ ఔషధాన్ని కూడా ఈ విధంగా తయారు చేసుకొని మరి అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువ రోజులు ఈ యొక్క ఔషధాన్ని మనం నిలువ ఉంచుకోవడం వల్ల ఔషధ గుణాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మరి ఒక 6 months లేదా 1 year లోపే వాడుకునే దానికి ప్రయత్నం చేయాలన్నమాట. కాబట్టి ఆ యొక్క టైం దాటిపోయే కొద్దీ అందులో ఔషధ గుణాలు తగ్గిపోతాయి. కాబట్టి ఔషధం అంత సమర్థవంతంగా పనిచేయకపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు తాజాగా ఇలాంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా సమర్థవంతంగా సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ
వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ జిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఈ రోజు వారితో మాట్లాడి మోకాల నొప్పులకు ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది. ఇప్పటికే సార్ చాలా సార్లు చెప్పారు, కానీ ఇంకా దాంట్లో ఇంకా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి అందుబాటులో. సో మనకు వంటింట్లో దొరికేటివి, అలాగే మనకు అందుబాటులో దొరికే వనమూలికలతోటి మనం ఎలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఇంట్లో ఉంటూ, దాని గురించి తెలియజేయడానికి ఆయన ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మోకాల నొప్పులకి ఇంతకు ముందు మీరు చాలా చెప్పారు చిట్కాలు. సో పై పూత పూయడము ఇలా చెప్పారు. సో ఇప్పుడు ఇంకా మోకాల నొప్పులకు సంబంధించి మీ దగ్గర ఇంకా చాలా ఉంటాయి రెమెడీస్, వాటి గురించి చెప్తారా? చెప్తానమ్మా. ఇంతకుముందు కూడా గత కొన్ని వీడియోస్లో కూడా అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి, మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి మీరు ఇంతకుముందే చెప్పినట్లు పైపూత మందులు చెప్పానమ్మా. కొన్ని రకాల కడుపులోకి వాడేటువంటి ఔషధాలు చెప్పాను. ఎక్కువగా నేను చెప్పినటువంటి వాటిలో కూడా అన్ని మన వంటింట్లో దొరికే వాటితోనే ఎక్కువ ఫోకస్ చేసి చెప్పడం కూడా జరిగిందమ్మా. ఇప్పుడు కూడా మరొక ఫార్ములాని ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు సమర్థవంతమైనటువంటి ఫార్ములాను మన ప్రేక్షకుల కోసం చెప్తానమ్మా. ఇది వస్తువులు అందరికి తెలిసినటువంటివి, తయారు చేసుకోవడం తేలిక, వాడుకోవడం తేలిక, ఫలితాలు కూడా చాలా తేలిక వస్తాయమ్మా. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్. ఆయుర్వేదంలో ఉన్న మహత్యమే అది స్పెషాలిటీ అమ్మా. సో చెప్తాను చూడండి, చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. 3 పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి మోకాల నొప్పులకు ఔషధాన్ని తయారు చేసుకోవచ్చుమా. మొట్టమొదటిది బెల్లం. ఓకే, అందరికీ తెలుసు. 1 కిలో బెల్లం తీసుకోవాలమ్మా. రెండవది శొంఠి పొడి. ఆ శొంఠి పొడి ఒక 200 గ్రాములు తీసుకోవాలి. అంటే సామాన్య పరిభాషలో ఒక సేరు అని చెప్పేసి అంటుంటారు అమ్మా, 200 గ్రామ్స్. తేనె వచ్చేసి 1/2 కిలో, 250 ml అమ్మా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా. బెల్లం వచ్చేసి 1 కిలో, శొంఠి పొడి 200 గ్రాములు, తేనె 1/2 కిలో. ఈ 3 రెడీగా ఉంటే ఔషధాన్ని తయారు చేసుకోవడానికి సిద్ధపడవచ్చమ్మా. సో ప్రాసెస్ ఎట్లా అంటే, ఇప్పుడు బెల్లం మొత్తం పొడి చేసేసి అందులో కొన్ని నీళ్లు కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీదమ్మా. ఇప్పుడు మనం లడ్డు పాకం పడతాం కదా తల్లి, మీకు తెలుసు, తీగ పాకం అని చెప్తారు కదా, ఆ విధంగా ఆ లడ్డు పాకము ఆ తీగ పాకం వచ్చేదాకా సన్న మంట మీద మరిగించాలమ్మా. ఆ విధంగా మరిగించిన తర్వాత ఈ శొంఠి పొడి అందులో కలిపేసేయాలి. ఆ పదార్థం అంతా బాగా కలిసిన తర్వాత దాన్ని పొయ్యి మీద నుంచి కిందికి దించాలమ్మా. దించిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె యాడ్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు తేనె యాడ్ చేయకూడదమ్మా. కొన్ని పదార్థాల్లో కెమికల్స్ చేంజ్ అయిపోతాయి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం తేనె యాడ్ చేయాలి. తేనె యాడ్ చేసి బాగా కలిపేసేసి చల్లారిన తర్వాత ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. మంచి ఔషధం రెడీ అయిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడుకోవచ్చుమా. కానీ కొన్ని మాత్రం మినహాయింపులు ఉన్నాయి. అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ వాడుకోవచ్చుమా. మరి మిగతా వాళ్ళ కోసం కూడా నేను కొన్ని వీడియోల్లో కూడా అందరూ వాడుకోదగ్గ ఔషధాలు కూడా చాలా చెప్పానమ్మా. సో కావాలంటే అది వాడుకోవచ్చు. ఒకవేళ ఈ పరిస్థితి ఇలాంటివి ఉంటే మాత్రం వేరే వీడియోస్ చూసేసి అది ఫాలో అయ్యి వాడుకోవచ్చుమా. అలాంటివి ఏం లేని వాళ్ళైతే ఇది కూడా చాలా సమర్థవంతంగా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో ఔషధం రెడీ అయిపోయింది. ఎలాగంటే ఉదయం మొహం కడిగిన తక్షణమే పరిగెడుపున 1 టీ స్పూను ఆ యొక్క ఔషధాన్ని చప్పరించేసేసి 1 కప్పు గోరువెచ్చని నీళ్ళు కానీ పాలు కానీ తాగాలమ్మా. అట్లే మళ్ళీ సాయంత్రం పూట బిట్వీన్ 5 to 7 ఆర్ పడుకునేటప్పుడు ఎప్పుడైనా పర్లేదు మళ్ళీ 1 టీ స్పూన్ అంటే ఇంచుమించు రౌండ్ అబౌట్ 5 grams అమ్మా చప్పరించేసేసి 1 కప్పు గోరువెచ్చని నీళ్ళు కానీ కప్పు పాలు కానీ సేవించాలమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఆర్ నైట్ ఒకసారి ఈ విధంగా వాడుతుండడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు, వాపులు, స్టిఫ్నెస్ ఉండడము, అదేవిధంగా కార్ట్లేజ్ దెబ్బతినడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంటుందమ్మా. ఆ కార్ట్లేజ్లో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా రెక్టిఫై చేసేస్తుంది. తర్వాత ఈ మోకాళ్ళలో నొప్పులు వచ్చాయంటే చాలా మందిలో మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోతుందమ్మా. సైనోవియల్ ఫ్లూయిడ్ అని చెప్పి చెప్తుంటారు అనమాట. సో ఈ గుజ్జును పెంచేందుకు కూడా ఈ 3 పదార్థాలు ఔషధాలు పనిచేస్తాయమ్మా. సో మల్టీ బెనిఫిట్స్ అనమాట. నొప్పి తగ్గుతుంది, వాపు తగ్గుతుంది, స్టిఫ్నెస్ తగ్గుతుంది, గుజ్జు పెరుగుతుంది, తర్వాత కార్ట్లేజ్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందమ్మా, కార్ట్లేజ్ డ్యామేజ్ కాకుండా. సో ఔషధం ఒకటైనప్పటికీ అనేక రకాలుగా ఉపయోగపడి రెక్టిఫై చేసి ఆ ప్రాబ్లం తగ్గించేస్తున్నామా. ఇది దీర్ఘకాలం వాడినప్పటికీ ప్రాబ్లం ఉండదు. కానీ కొద్ది మందిలో మాత్రము, ఉదాహరణకు ఒక 100 మందిలో మహా అంటే ఒక 5 మందికి 6 మందికి కొంచెం వేడి లక్షణాలు వస్తాయి మా 2 పూట్ల వాడుకుంటే. అలాంటి వాళ్ళలో మాత్రము ముఖ్యంగా ఈ వేసవి కాలం అమ్మా, మిగతా కాలంలో అయితే ఏమవ్వదు, వేసవికాలం వేడి లక్షణాలు
వచ్చినటువంటి వాళ్ళలో మాత్రం ఇదే ఔషధాన్ని ఒక్క పూట వాడుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళందరూ 2 పూటలు వాడుకోవచ్చు. తర్వాత ఇది వాడుకుంటూ తాత్కాలికంగా కొన్నాళ్ల పాటు కొంచెం ఉపశమనం వచ్చేదానికి కూడా వెంటనే కొంచెం కంఫర్టబిలిటీ వచ్చేదానికి మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కర్పూరాది తైలం అని దొరుకుతుందమ్మా. కర్పూరాది తైలం ఆయుర్వేదం షాపులో కామన్గా దొరుకుతుంది. ఆ కర్పూరాది తైలాన్ని సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కొద్దిగా తీసుకొని సున్నితంగా మర్దన చేస్తే సరిపోతుంది. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి అప్లై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా కొన్నాళ్ళ పాటు వాడేసేసి తర్వాత అది లేకపోయినా ఇదే మెడిసిన్ కంటిన్యూగా వాడుకోవచ్చమ్మా. బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఔషధం చెప్పాను కదమ్మా, ఈ ఔషధము పూర్తి కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ రోజు నిల్వ ఉంచే కొద్ది ఔషధం అన్నటువంటి ఆ ఔషధ గుణాలు తగ్గిపోతాయి కాబట్టి రిజల్ట్స్ కొంచెం ప్రాసెస్ లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ప్రమాణం అయిపోతే మళ్ళీ తయారు చేసుకోవాలమ్మా అవసరమైతే, లేకపోతే ఆపేస్తే సరిపోతుందమ్మా. అన్ని రకాల మోకాళ్ళ నొప్పులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అండ్ సార్ ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు సార్ మీరు చెప్పిన పరిణామాలలో తీసుకొని? దాని నిల్వ ఎన్ని రోజులు ఉండొచ్చు? ఇది మ్యాక్సిమమ్ 6 మాసాలు 6 మాసాల వరకు ఏ ప్రాబ్లం అయితే ఉండదమ్మా. ఇంచుమించు కావాలంటే కొంచెం 1 ఇయర్ వరకు కూడా ఉంచుకోవచ్చమ్మా. ఎక్స్పైర్ ఉండదమ్మా. దాని ఫలితాలు పెద్దగా ఆశించినంత ఉండవు కాబట్టి వీలైనంత వరకు 6 మంత్స్ లోపల వాడుకోవడం మంచిది. లేకపోతే మ్యాక్సిమం 1 ఇయర్ వరకు కూడా పర్లేదమ్మా. అంతకంటే దాటి మాత్రం అది అంత ఉపయుక్తకరంగా ఉండదమ్మా. అండ్ బోన్ కి కూడా స్ట్రెంగ్త్ వస్తుంది అనుకుంటాను కదా మోకాళ్ళలో నొప్పులు అంటే అది ఇంకా టోటల్ బాడీలో బోన్స్ కి మొత్తం కూడా ఇది చేస్తుందమ్మా. మీరు ఒక క్వశ్చన్ అడిగారు కాబట్టి మరొకటి గుర్తొస్తుంది నాకు. మనకి ఈ శొంఠిలో జింజరాల్ అనేటువంటి కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయమ్మా. షాగోలు జింజరాలు ఇలాంటి కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయమ్మా. ఈ జింజరాలు షాగోలు అనేటువంటి కెమికల్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే ఎముకల్లో ఆస్టియోబ్లాస్ట్ అని చెప్పేసి కణాలు ఉంటాయమ్మా. ఆ ఆస్టియోబ్లాస్ట్ కణాలు ఉన్నప్పుడే ఎముకలకు దృఢతరంగా ఉంటుందన్నమాట. సో ఈ ఆస్టియోబ్లాస్ట్ కణాలు మనకు కావాల్సినటువంటి ఈ కాల్షియము ఫాస్ఫరస్ ఎముకలకు కావాల్సినటువంటి పదార్థాన్ని బాగా గ్రహించుకోవడానికి ఉపయోగపడతాయి అవి. సో ఈ ఆస్టియోబ్లాస్ట్ కణాలను పెంచేందుకు ఆస్టియోబ్లాస్ట్ కణాల పనితీరును మెరుగుపరిచేందుకు కూడా ఈ శొంఠినటువంటి జింజరాలు షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. అంతేకాకుండా ఇప్పుడు ఈ బెల్లంలో ఈ విటమిన్స్ మినరల్స్ ఐరన్ ఇలాంటివన్నీ సమస్తమైనటువంటి పోషక పదార్థాలు ఉన్నాయమ్మా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బెల్లము వేడి తగ్గించేటువంటి గుణం కూడా ఉందమ్మా. చెరుకు నుంచి వచ్చినటువంటి పదార్థం కాబట్టి బాడీ హీట్ కూడా తగ్గిస్తుంది. అదర్ సైడ్ ఈ శొంఠిలో ఉన్నటువంటి వేడి తత్వాన్ని కూడా తగ్గించేటువంటి గుణం బెల్లానికి ఉందమ్మా. సో ఈ రెండుతో పాటు మనం తేనె కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి తేనె ఏంటంటే ఔషధాన్ని స్పీడ్గా పనిచేసేందుకు సహకారిగా ఉపయోగపడుతుందమ్మా. దీనికి ఉన్నటువంటి న్యాచురల్ దీనివల్ల ఔషధం త్వరగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. అందులో బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అమ్మా. అంటే దేహంలో వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు ఉత్పత్తి అయ్యి ఆయా భాగాల్లో రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు ఆ హానికారకమైనటువంటి పదార్థాల యొక్క ప్రభావాన్ని ఆ శక్తిని వాటి యొక్క లక్షణాలను నిర్వీర్యం చేసేటువంటి శక్తి ఈ యొక్క తేనెకు ఉంది. కాబట్టి ఏ కారణం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పటికీ ఈ యొక్క ఫార్ములేషన్ ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల తేనె కూడా ప్రధానంగా మనం ఎక్కువ ప్రమాణంలో వాడుతున్నాం కాబట్టి ఇది కూడా పరోక్షంగా ఉపయోగపడుతుంది మా మోకాళ్ళ నొప్పులకి. ఈ విధంగా 3 పదార్థాలు అద్భుతంగా పనిచేస్తాయమ్మా. చాలా సింపుల్ గా ఉంది సార్ చిట్కా, కానీ దీని ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయనేసి ఆశిస్తున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో చాలా మందికి మోకాళ్ళ నొప్పులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ కరోనా తర్వాత సిచ్యువేషన్ చాలా వర్స్ట్ అయిందని చెప్పొచ్చు. పెద్దవాళ్ళలోనే కాకుండా యంగ్ ఏజ్లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఓవర్ వెయిట్ అనేది ఒక సమస్య అయితే ఇంకా చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మరి ఆక్యుపెంచర్లో ఎలాంటి ప్రెషర్ పాయింట్స్ అనేవి మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మందులు యూజ్ చేయకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా ఒక మంచి ప్రెషర్ పాయింట్స్ని ఈరోజు తెలుసుకుందాం. ఎలా అప్లై చేయాలి, ఎక్కడ ఉంటాయి, ఏంటి అనేది. సో ఈరోజు మనతో ఉన్నారు ఆక్యుపెస్టిస్ట్ ఇంకా హీలర్ జనార్దనాచారి గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో పెద్దవాళ్ళల్లో అలాగే పెద్దవాళ్ళు కాకపోయినా పెద్దవాళ్ళుగా ఉంటున్న పిల్లల్లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అంటే వాళ్ళ ఏజ్ అనేది చూడ్డానికి ఎంగేజ్లో ఉంటారు, బట్ వాళ్ళ బాడీ పార్ట్స్ అనేవి బాగా పెద్దవాళ్ళలో వచ్చే సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. సో మోకాళ్ళ నొప్పులకి ఏ ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి, ఏంటి ఈరోజు మీ ద్వారా మన ప్రేక్షకులందరికీ తెలియజేద్దాం. మోకాళ్ళలో వచ్చే నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ అంటాం. యాక్చువల్ అన్ని జాయింట్స్ లో కూడా పెయిన్స్ వస్తాయి. బట్ మోకాళ్ళలో మనకు ఎందుకు ముందు కనిపిస్తాయంటే మనం బరువు అంతా మోకాళ్ళ మీద పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ మేనిఫెస్ట్ అవుతుంది.
బట్ ఇక్కడ స్టార్ట్ అయిందంటే అన్ని బోన్స్లో కూడా ఎంతో కొంత డీజనరేషన్ లేదా ఎంతో కొంత ఇన్కన్వీనియన్స్ స్టార్ట్ అయిందని అర్థం చేసుకోవాలి. ఒక దగ్గర స్టార్ట్ కాదు. ఎందుకంటే మోకాళ్ళు అనగానే మనకు గుర్తొచ్చేది ఇందులో ఒక 3-4 ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటి బోన్ ఇన్వాల్వ్ అయింది, మోకాళ్ళు బోన్సే కదా ఒకటి. రెండవది టెండాన్స్ అండ్ లిగమెంట్స్. టెండాన్స్ లిగమెంట్స్ అంటే దాన్ని పట్టుంచేటటువంటి ఇష్యూస్ ఉంటాయి, టెండాన్ లిగమెంట్స్ అంటాం. ఆ మోకాళ్ళు పట్టుంచుతాయి. ఇక ఇంకోటి సినోవియల్ ఫ్లూయిడ్, ఆ మోకాళ్ళ మధ్యన ఉండే ఒక లిక్విడ్ ద్రవం. ఈ 4 ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దీంట్లో మనం మోకాలు నొప్పి అనగానే ఏదో మోకాళ్ళు గుజ్జరిగిపోయింది, మోకాలు అరిగిపోయింది, బోన్ ఇష్యూ అని అనడానికి లేదు. అంటే ఉన్న అందరూ చెప్తున్నది ఏంటంటే ఈ వైద్య రంగంలో ఉన్న వాళ్ళు మోకాలు నొప్పులు అనగానే ముందు బోన్స్ పోయాయి అనే ఆ నిర్ధారణకు రాకూడదు. చాలా సందర్భాల్లో టెండాన్స్ లిగమెంట్స్ వేర్ అండ్ టేర్ ఉండొచ్చు, ఎక్కడో కొంచెం అరుగుదల వేర్ అండ్ టేర్ అంటాం కదా, అక్కడ కొన్ని ఇష్యూ వచ్చినప్పుడు కూడా కొన్ని ఎందుకు వస్తే తర్వాత చెప్తాను. ఈ వేర్ అండ్ టేర్ వచ్చినప్పుడు లిగమెంట్స్ లోపల ఈ సమస్య స్టార్ట్ అవుతుంది. మన నీ పెయిన్ అనగానే మనం ఎనీ జాయింట్ పెయిన్స్ అన్నప్పుడు ముఖ్యంగా నీ మోకాల నొప్పులే ఎక్కువ బాధిస్తాయి. నడవడానికి ఇబ్బంది పడతారు, మెట్లు ఎక్కలేరు, నడవడానికే చాలా చాలా ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది. మోకాళ్ళ నొప్పుల్లో వృద్ధుల్లో పెద్దవాళ్ళు ఇలా కొంటుకుంటూ నడిస్తే పర్లేదు, చిన్న పిల్లలు నడవడానికి నొప్పులు వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఫీల్ అవుతారు కదా. ఇలా కుంటుకుంటూ నడిచినా నడవలేకపోయినా జనం కూర్చొని లేవడానికి కూడా ఇలా ఫ్లోర్ పట్టుకొని లేవడం, ఏదైనా ఇంట్లో పనులు చెప్పినా గానీ విసుక్కోడు, నేను వెళ్ళలేను నా కాళ్ళ నొప్పులు అని చెప్తూ ఉంటారు. ఓకే, సో మనం ఈ నీ పెయిన్ ప్రధానంగా డిస్కస్ చేసినప్పుడు చాలా యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది. ఇది అందరిలో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు తాతయ్యలు పెద్ద నానమ్మలు ఇలా పట్టుకొని లేవడం, ఇలా కర్ర పట్టుకుని నడవడంలో ఒక మీనింగ్ ఉంది. కానీ యంగ్స్టర్స్లో ఉన్నప్పుడు, ఒక యంగేజ్లో ఉన్నప్పుడు కూడా పట్టుకొని లేవడము లేదంటే కొంచెం కుంటుతూ నడవడం చూస్తే కొంచెం సోషల్ కూడా ఇన్ఫీరియర్. ఏంటి నా పరిస్థితి, నడవలేకపోతున్న జనం చూసి నన్ను ఏమనుకుంటారో అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బయటికి పెయిన్ కిల్లర్ వేసుకుని నడుస్తుంటారు. పెయిన్ కిల్లర్ వేసుకుని నడుస్తున్నప్పుడు ఏమైందంటే పెయిన్ ఇక్కడ లేదు, కానీ ఆ రాపిడి అదంతా జరుగుతూనే ఉంటుంది అక్కడ. ఇక్కడ పెయిన్ తెలియకుండా బ్రెయిన్ ఫంక్షన్ ఆపుతుంది దాన్ని. బ్రెయిన్ సెన్స్ చేయలేదు. పెయిన్ కిల్లర్ ఏం చేస్తుందంటే ఈ నొప్పిని బ్రెయిన్కి అందకుండా చేస్తుంది, కానీ ఇక్కడ దీన్ని రిపేర్ చేయదు. ఈ ప్రాబ్లం ఉంది కానీ నడుస్తూనే ఉంటారు. అది ఇంకా డేంజర్ కదా. ఇప్పుడు నొప్పి ఉన్నప్పుడు నడవకపోతే నొప్పి ఉంది కదా, కొంచెం కంట్రోల్ చేసుకుంటే నడకని ఆ డ్యామేజ్ తగ్గుతుంది. ఇంకా నడుస్తూనే ఉన్నాం కదా నొప్పి లేదని, ఎందుకు పెయిన్ కిల్లర్ వేసుకొని, అప్పుడేమవుతుందో డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది కదా. సో ఇది ఇంకొక ఫర్దర్ డిటీరియరేషన్ ఆఫ్ ద ఇష్యూస్. సో టిష్యూ, టెండాన్, లిగమెంట్స్, బోన్స్, సినోవియల్ ఫ్లూయిడ్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఇది బోన్ సమస్య అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మనం పుట్టినప్పుడే బోన్కి వయసు ఎంత 100 years పక్క, 100 ఏళ్ళు ఉండే స్ట్రాంగ్ బోన్స్ ఉంటాయి. ఇప్పుడు టీత్ ఉందనుకోండి, ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, గట్టి కూడా కొరగలుగుతాం. ఒకప్పుడు మన టీత్ ఇంకా స్ట్రాంగ్ కదా, పచ్చి మాంసాన్ని కూడా తినే రాక్షసులు ఆ జాతులు ఉండేది కదా, అంతే కదా, మన జంతువులు చంపి తినేవాళ్ళు కదా. సో టీత్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అందువల్ల బోన్ అనేది టీత్ కూడా బోనే. నేను చెప్పేది అంటే టీత్ బోనే, మన వెనుక వెన్నెముక కూడా బోనే, ఈ స్కల్ అంతా కూడా బోనే. ఇక్కడ ఎక్కడ ఆల్ బోన్స్ అంతా కూడా ఒకే కేటగిరీ కింద చూస్తుంది ఆక్యుపెంచర్. సో ఇక్కడ నొప్పి స్టార్ట్ అయినంత మాత్రాన బోన్స్ అన్ని హెల్తీగా ఉన్నాయి అనుకోవడానికి వీల్లేదు. సో ఎక్కడో చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి. బోన్ హెల్త్ లేదా బోన్ డెన్సిటీ, ఎముక యొక్క శక్తి సాంద్రత ఇబ్బంది పడుతోంది, కాంప్రమైజ్ అవుతోంది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అందువల్ల మనము ఈ మోకాళ్ళు ఎప్పుడైతే వస్తాయో ఇక్కడ బోన్ మొత్తం పోయిందని కాకుండా మనం అర్థం చేసుకోవాలి. ఇంకో రెండో యాంగిల్ కూడా ఉంది. బోన్ అంత తొందరగా పోదని ముందు అర్థం చేసుకోవాలి. మనకు ఒకవేళ బోన్ పోతుంది తెలిసినప్పుడు ఒక ఇండికేషన్ వస్తుంది. పళ్ళు తొందరగా పుచ్చిపోవడం, విరిగిపోవడం, పళ్ళు తొందరగానే ఇబ్బంది పడుతున్నాయి అనుకోండి, కొరికినప్పుడు కొంతమంది నొప్పులు వస్తుంటాయి. చిన్న చిన్న గట్టిగా ఒక పచ్చి జాంకాయ కూడా కొరకలేని పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఏమర్థం చేసుకోవాలంటే కొంచెం బోన్ మన దగ్గర స్ట్రెంగ్త్ లేకుండా ఉంది, కాల్షియం డెఫిషియన్సీ ఉంది ఏమని అర్థం చేసుకోవాలి. దీనికి మనము కాల్షియం బోన్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, విటమిన్ డి, కాల్షియం ఇవన్నీ కూడా కావాలి.
మనం ఈ ఆక్యుపెంచర్లో ప్రెషర్ పాయింట్ చెప్తాం ముందు, చాలా మంది దాని గురించే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి. ఇది ఈ ఆక్యుపెంచర్ మోడల్లో చూడండి, ఇది మనం ఇప్పుడు ఈ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. ఈ మొత్తం హ్యూమన్ బాడీ వెయిట్ అంతా కూడా ఇక్కడే పడుతుంది. సో బాడీ కొంతమంది ఒబేస్ ఉండడం వల్ల నొప్పులు వచ్చాయని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే బక్కపలచగా ఉన్న వాళ్ళలో కూడా నొప్పులు ఉన్నాయి. బాడీ అంటే ఇది ట్రిగ్గర్ చేస్తుంది. ఇక్కడ నొప్పులు ఉన్న దాన్ని త్వరగా పెంచేందుకు బాడీ వెయిట్, ఓవర్ వెయిట్ హెల్ప్ అవుతుంది, అంటే దోహదం చేస్తుంది, కారణం అవుతుంది. కానీ కేవలం లావు ఉండడం వల్ల నొప్పులు వచ్చినాయని చెప్పడానికి వీల్లేదు. రెండవది ఏంటంటే లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాం, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఇక్కడ ఇష్యూ ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఎక్కడ నొప్పులు వచ్చిన బాడీలో ఈ ఇండైజెషన్ కూడా కారణం అవుతుంది, ఇక్కడ గ్యాస్ ఫామ్ అయినా కూడా కారణం అవుతుంది. ఇప్పుడు మనం ఆక్యుపెంచర్ పాయింట్ చూద్దాము. ఇది ఈ మోకాలు ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ ఉంది పాయింట్, ఇది బ్యాక్ సైడ్. ఈ రెండు మోకాల్లో ఈ బెండ్ చేసిన దగ్గర బెండ్ చేసినప్పుడు వెనక జాయింట్ లో ఈ జాయింట్ బెండ్ చేసినప్పుడు ఒక చిన్న రేఖలాగా వస్తుంది ఇక్కడ. ఓకే, ఇది క్రీజ్ అంటాం. ఈ క్రీజ్ మధ్యలో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ UB40 అని ఉంటుంది. UB40 అని ఉంటుంది. అంటే UB40 అనే అద్భుతమైన ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ కూడా పాయింట్ ఉంటుంది. ఈ రెండు పాయింట్లు మనము ఇలా ప్రెస్, ఇప్పుడు దీన్ని ఇలా ఇలా చేయబెట్టి ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే, లేదా ట్యాప్ చేసుకోవచ్చు, లేదంటే ఈజీ ఇలా ట్యాప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బాగా చాలా అద్భుతమైన పాయింట్ ఉన్నాయి అనుకున్నాం కదా. యాక్చువల్ చెప్పాలంటే మోకాళ్ళకు సంబంధించి ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, SP9 అనుకున్నాం ఒకసారి, అట్లాగే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, వెనుక పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక పాయింట్. సో దీని ఏరియాలో చాలా చాలా అద్భుతమైనటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే అన్ని పాయింట్స్ చేసుకోవడం కుదరకపోతే ముందైతే బ్యాక్ సైడ్ చెప్పిన UB40 అనే పాయింట్ ని ఆక్యుప్రెషర్ పాయింట్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. కూర్చొని చైర్లో కూర్చొని కూడా చేయొచ్చు. అలా ఒక 2-3 మినిట్స్ మెల్లగా జెంటిల్ గా మన ట్యాపింగ్ చేసినప్పుడు ఆ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. అది ఏం పాయింట్ అంటే బోన్ స్ట్రెంగ్త్ ని పెంచే పాయింట్ అది. UB40 అంటే యూరినరీ బ్లాడర్ 40 పాయింట్. అది రెండు అద్భుతమైన మూలకాలను కలుపుతుంది. అది ఏంటంటే వాటర్ జలమూలకం అండ్ రెండవది పృథ్వీ మూలకం ఎర్త్. ఎప్పుడైతే ఎర్త్ కలిసినప్పుడు మనకి ఈ డైజెషన్, ఇది ఎర్త్ అంటే డైజెషన్ హెల్ప్ అవుతుంది, గ్యాస్ ఫామ్ కాదు. ఇక్కడ నుంచి ఫ్లూయిడ్, ఇక్కడ ఎప్పుడైతే ప్రాపర్ డైజెషన్ జరిగి ఆ ఎస్సెన్స్ అంతా కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లూయిడ్స్ కూడా గ్రో అవుతాయి. ఆహారంలో నుంచి అరగడం వల్ల తయారైన సారాల్లో నుంచే ఫ్లూయిడ్ వస్తుంది తప్ప మనకు ఇంజెక్షన్లు లేదంటే ఎక్స్టర్నల్ గా అక్కడిక్కడ అవసరం లేదు. మనకి నేచరు ఫ్లూయిడ్ తయారు చేసుకోగలుగుతుంది. సో అందువల్ల డైజెషన్ బాగుండాలి. ఇంకోటి మజిల్స్ అన్ని కూడా స్ట్రెంగ్త్ గా ఉండాలంటే కూడా పోషణ రావాలి వాటికి, అదంతా కూడా డైజెషన్ ద్వారా వస్తుంది. అట్లాగే వాటర్ ఎలిమెంట్ ఎందుకు తీసుకున్నాం మరి మనం అంటే, ఒకటి ఇది మోకాలు ఎగ్జాక్ట్ గా లోకల్ పాయింట్ అవుతుంది. లోకల్ పాయింట్ కూడా చేయొచ్చు, ఇంపార్టెంట్. అది ఎక్కడుంది, ఎక్కడో ఉన్న పాయింట్, లోకల్ కింద పాయింట్ ఉంది, అది యాక్టివేట్ చేయడం ద్వారా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. ఒకటి. రెండోది ఏంటంటే వాటర్ అనే జలమూలకము బోన్స్ కంట్రోల్లో ఉంచుకుంటుంది. మన ఎక్కడ శరీరంలో ఎముక వీక్ అయినా, కాల్షియం తగ్గినా, విరిగిపోయేలా ఉన్న ఫ్రాగైల్ అయినా, ఏదైనా బోన్ ఇబ్బంది పడుతుందంటే వాటర్ ఎలిమెంట్ బాడీలో సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి. హ్యూమన్ బాడీలో జలతత్వము, ఈ జలమూలకము ఎప్పుడు సఫర్ అవుతుందో, ఎనర్జీ హెచ్చుతగ్గులు అవుతాయో అప్పుడు ఈ బోన్ సమస్యలు వస్తాయి. పంటి సమస్యలు వచ్చినా, వెన్నెముక పోస్చర్ సమస్యలు వచ్చినా, L4, L5, L3, L4, L5 అంటుంటారు కదా, C4, C5 అంటాం. ఇక్కడ ఈ సర్వైకల్ రీజన్లో, లంబార్ రీజన్లో, థొరాసిక్ రీజన్లో, T3, T4, T5 ఎక్కడ ఏ వెన్నెముక సమస్యలు వచ్చినా కూడా బోన్స్ ఇష్యూ అన్నీ కూడా ఈ వాటర్ ఎలిమెంట్ కిందనే ఉంటాయి. కాబట్టి వాటర్ ఎలిమెంట్ తీసుకున్నాము. యూరినరీ బ్లాడర్ అంటే కమ్స్ వాటర్ ఎలిమెంట్ అండ్ ఎర్త్ తీసుకున్నాం. ఈ రెండు పాయింట్ కలిపేటటువంటి UB40 లోకల్ పాయింట్ చేయడం ద్వారా మోకాల్లో ఉన్న సివియారిటీ ఇమ్మీడియట్గా నొప్పి తగ్గిపోతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ట్రై చేయండి. ఇది పెయిన్ ముందు తగ్గుతుంది. మెల్లగా రోజు చేస్తూ పోయినప్పుడు లోపల నుంచి ఎలిమెంటల్ ఎనర్జీస్ పెరిగి బ్యాలెన్స్ అయ్యి బోన్ స్ట్రెంగ్త్ అని పెరుగుతుంది, ఎముక బలం గట్టిపడుతుంది, టెండాన్స్, లిగమెంట్స్, ఫ్లూయిడ్స్ అన్నీ కూడా కావాల్సిన విధంగా తయారవుతాయి.
ఇది శాశ్వత పరిష్కారాన్ని దారితీస్తుంది. రూట్ కాజ్ ట్రీట్మెంట్ చెప్తున్నాను నేను. రూట్ కాజ్ ట్రీట్మెంట్ అంటే ఒక సమస్యకు దాని ఒట్టి పెయిన్ కిల్లర్ ఇచ్చి పెయిన్ తగ్గించే, పెయిన్ ఈజ్ ద సిమ్టమ్, పెయిన్ ఈజ్ ద సిమ్టమ్, పెయిన్ తగ్గించే పని చేయడంలే నేను. ఆక్యుపెంచర్లో పెయిన్ రూట్ కాజ్ ట్రీట్మెంట్, నాట్ ద సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. రూట్ కాజ్ అంటే ఏంటిది, దానికి కావాల్సిన ఇందాక అనుకున్నాం కదా, ఏం కావాలి, ఫ్లూయిడ్ కావాలి, టెండాన్ బాగుండాలి, లిగమెంట్స్ బాగుండాలి, బోన్ బాగుండాలి అనుకో, అది చేసే పాయింట్ ఇది. సో లాంగ్ రన్లో ఇది శాశ్వత పరిష్కారంగా ఉంటుంది, చాలా యూజ్ అవుతుంది. ఇది మంచి రిజల్ట్స్ వచ్చాయి, ట్రై చేయొచ్చమ్మా. ఎవరైనా కానీ చాలా ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు ఉన్నట్లయితే పెద్దవాళ్ళలో చాలా హెల్ప్ అవుతుంది. పాపం వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీరు చక్కగా ఒక కుర్చీలో కూర్చొని కూడా చక్కగా మీకు తెలియకపోయిన మోకాళ్ళ చుట్టూ, మోకాళ్ళ వెనక ఏదైతే మనం ఫోల్డ్ చేసినప్పుడు ఉంటుందో జస్ట్ ఇలా ట్యాప్ చేసుకోవడం, వెనక కూడా ట్యాప్ చేసుకోవడం, ఆ మోకాళ్ళ చిప్ప చుట్టూ జస్ట్ ఇలా ప్రెషర్ పాయింట్స్ అప్లై చేయడం, ఒక 10 నిమిషాలు చేస్తూ ఉంటే చాలా రిలీఫ్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు, మనం ₹1 ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ట్రై చేయండి. అసలు ఇంట్లో కూర్చొని చేసేది కాబట్టి మీకు ఎలా అనిపించింది, రిజల్ట్స్ వచ్చిందా లేదా, ఇంకా ఈ సమస్యలు ఉన్నాయి కావాలన్నా కానీ కామెంట్ చేయండి. తప్పకుండా మీ సమస్యకి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా, నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.